టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పట్టణ మండలం డీజీఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చెలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఉచిత విద్య, సమాజ శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేస్తూ ఎలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఉచిత వైద్యం అందాలనే నినాదంతో మా విలేకరుల సమస్యలు కూడా ముఖ్యమేనని, మన కోసం పోరాడే ఉద్యమమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా డిఎఫ్ జిల్లా ట్రెజరీ చొప్పదండి జనార్దన్, అదేవిధంగా బెల్లంపల్ల జర్నలిస్ట్ మిత్రుడు అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో జనవరి 10వ తారీఖున నిర్వహించుకునేటువంటి డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలేకరుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుండి విలేకరులకు వచ్చేటువంటి రాయితీలు, ఒకటి విలేకరులకు 2 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలి. ఇది ప్రభుత్వ మేనిఫెస్టోలో కూడా ఉంది. దీన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇది అదమర్చినారు మన ఎమ్మెల్యేలు. అదేవిధంగా విలేకరుల యొక్క ఆరోగ్యం కోసం విలేకరులకు ఉండవలసినటువంటి హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలి. అదేవిధంగా విలేకరుల యొక్క పిల్లలు కార్పొరేట్ స్కూల్లో కావచ్చు, ప్రైవేటు స్కూళ్ళల్లో కావచ్చు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచితమైనటువంటి విద్యను అందించాలనే ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో ముందుకెళ్తున్నటువంటి ఈ డీజేఎఫ్ వందల వేల మంది జర్నలిస్టులను కలగలుపుకొని ఈరోజు మన విలేకరుల యొక్క హక్కుల సాధన కోసం ఏకైక ఆర్గనైజేషన్గా ప్రారంభమైనటువంటి ఈ డీజేఎఫ్ ఇలా ముందుకు సాగిపోవడం అందరికీ శుభ సూచకం. జై డీజేఎఫ్, జై డీజేఎఫ్.